చాలా వరకు అంటే నేను డాక్టర్ని కాబోయే యాక్టర్ని అయ్యానని, లేకపోతే నేను డాక్టర్ని కాబోయే పలానా అయ్యానని చెప్తారు. మీరు డాక్టర్గా అయ్యి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ప్రయాణం చేశారు. ఎలా జరిగింది అసలు ఫస్ట్‌లో? అంటే ఇంట్లో కమ్యూనిస్ట్ ఫ్యామిలీయేనా? ఎలా ఉండేది? మా బ్యాక్‌గ్రౌండ్ పార్టీకి సంబంధం లేదు. నేను పుట్టింది చిత్తూరు జిల్లా నగిరి దగ్గర తమిళనాడు బార్డర్. అంటే మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్లు పోతే తమిళనాడు వచ్చేస్తుంది. అందులో మన లాంగ్వేజ్‌లో తేడా ఉంటుంది, అలవాట్ల తేడా ఉంటుంది, చాలా తేడా. నేను నగిరి హై స్కూలు మదనపల్లి పీయూసీ అయిన తర్వాత మా డాక్టర్ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన సలహా మేరకి గుంటూరులో ఆయుర్వేదిక్ మెడిసిన్ పంపించారు. అంటే ఆయనకి నగిరి, పుత్తూరు, తిరుత్తూరు 3 చోట్ల హాస్పిటల్స్ ఉంటాయి. ఆయనకి పిల్లలు లేరు. డాక్టర్ రామచంద్రరాజు గారని ఆయన అడ్వైజ్ చేశాడు మా నాన్నకి. ఈడు పోయి ఆ బీఎంఎస్ కోర్స్ చేసుకొని వస్తే 5 ఇయర్స్ కోర్స్ అది. ఈ 3 హాస్పిటల్స్ మెయింటైన్ చేసుకుంటారని చెప్పేసి ఆయన అడ్వైజ్ చేస్తే నేను గుంటూరు పోయాను. గుంటూరుకి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ చేరాను. చేరి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిన్సియర్గానే స్టూడెంట్గా ఉన్నా. యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొన్నా. మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో ప్రెసిడెంట్గా పోటీలు గెలిచాను. ఆడేటంటే ఒకసారి ఒక కాలేజ్ ఆఫీస్ బేరర్ అయితే అన్ని కాలేజ్ ఆఫీస్ బేరర్స్ కలిసి మీటింగ్ చేసుకుంటే ఒక అలవాటు ఉంటుంది అక్కడ. ఓకే. వివిధ దాదాపు 10 కాలేజీలు ఉన్నాయి. ఆయుర్వేద కాలేజీ కాదు, ఆర్ట్స్ కాలేజీ అన్నా. అట్లా జనరల్ స్టూడెంట్స్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ వచ్చాయి. అప్పుడు స్లోగా ఏఐఎస్ఎఫ్ స్టాలిన్ బాబు అని అప్పటికే చాలా పాపులర్ లీడర్ ఆయన, విశాఖ స్టీల్లో కూడా పాల్గొన్నాడు. తనకు నాకు కాంటాక్ట్కి వచ్చాడు. ఇంకా అప్పటి నుంచి స్లోగా తను పర్సనల్ ఫ్రెండ్షిప్ ద్వారా నన్ను రెగ్యులర్గా మోటివేట్ చేసి చివరికి ఏఐఎస్ఎఫ్లో యాక్టివ్గా రోల్ ప్లే చేయించాడు. అప్పుడు గుంటూరు టౌన్ ఏఎస్ఎఫ్ సెక్రటరీగా పనిచేశాను. గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీగా పనిచేశాను. కొంచెం మూమెంట్ ఎఫెక్టివ్గా చేశాను. అంతకుముందు నాన్ పొలిటికల్, మా పార్టీకి లెఫ్ట్కి సంబంధం లేదు, మా జిల్లాలో లెఫ్ట్ మీద స్ట్రాంగ్గా లేదు. కానీ ఆడికి పోయిన తర్వాత ఏది ఎత్తుకుంటే అది యాక్టివ్ అవుతాను అర్థమైపోయింది నాకు కూడా. అప్పుడు జిల్లాలో బాగా పనిచేస్తాను తెలిసి రాష్ట్ర స్థాయి ఏఎస్ఎఫ్కి నన్ను ప్రమోట్ చేశారు. ఓకే. అప్పటికి నేను ఫైనల్ ఇయర్కి వచ్చాను. నేను డిస్కంటిన్యూ చేయలే, ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకంటే ఈ ప్రొఫెషను పనిచేస్తూ ఉంటేనే అవుతుంది, నేను ప్రాక్టీస్ పెట్టను కదా ఎందుకులని అనుకున్నాను. అయితే ఆ పార్టీ నాయకులు తెలుసుకొని చదువు కంప్లీట్ చేయి, అప్పటిదాకా లీవ్ తీసుకో కావాలంటే, అంతేగాని డిస్కంటిన్యూ చేసి రాబాకని చెప్పి మ్యాండేట్ ఇచ్చారు నాకు. నేను నాకేం చదివినా కూడా ఏం చేయబోతాను, ఎప్పటికీ నేను కమిట్ అయిపోయాను అంటే లేదు చేయమన్నారు.